ఈరోజు ఒంగోలులో జరిగిన ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం సెమినార్లో జరిగిన సభకు డాక్టర్ నూకతోటి రవికుమార్, పీటీవీ సురేంద్ర, సీనియర్ జర్నలిస్ట్ కాసిం, ఒంగోలు మున్సిపాలిటీ చైర్మన్ గంగాడ సుజాత, ఉబ్బా సురేష్, టీవీ 95 రిపోర్టర్ల ఇస్తర్ల శ్రీనివాసరావు, మేడం సూర్య, సంఖ్య సుబ్బారావు, గడ్డం శ్రీనివాసరావు మరియు బత వత్సలం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెర లేపినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ఈ చాలా మంది పెద్దలు ఉన్నారు, కాలాతీతమైన కనుక చెప్తూ, అట్లానే ఈ ఈ ఈ జిల్లాలో కూడా చాలా మంచి అంశము. అందరం ఉమ్మడిగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎందువలనంటే ఒక కార్పొరేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి, అగ్రస్థాయిలో పనిచేసేటువంటి వారికి తప్ప కింది స్థాయిలో ఏ ఒక్కరికి జీతం వచ్చం లేదు. రవి గారు చెప్పారు, అర్ధాకలితోటి సంచి భుజాన తగిలి. భారతదేశంలో అతిపెద్ద మీడియా కంపెనీ కూడా రిలయన్స్ న్యూస్ 18. న్యూస్ 18 ఎక్కడా అని మీరు అడగదు. మేము పెద్దగా చూడమే మాది తెలియదు అని చెప్పొద్దు. మీరు చదివే ప్రతి పేపర్లో, మీరు చదివే ప్రతి టీవీలో కూడా వాటాలు ఆ మధ్యన ఈనాడు గ్రూప్ వాళ్ళు తెలుగు మాత్రం ఉంచుకొని మిగతా టీవీ ఛానల్స్ అది కూడా అమ్మేశారు. కొన్నది న్యూస్ 18 వాడు, రిలయన్స్ వాడు కొన్నది. అన్నింటిలో వాడాము. సో అతను వ్యతిరేకంగా పేపర్ రాయడం పోతాడు. ఇప్పుడు అబద్ధాలు రాయమంటారు. ఇంతకుముందు ఎలా ఉండేది? కోర్టులో జడ్జి గారు మాట్లాడిన తర్వాత ఆ జడ్జి గారి మాటల్ని మాత్రమే రిపోర్ట్ చేసేవారు, ఆర్గ్యుమెంట్ చేసేవారు కాదు. ఇప్పుడు వీళ్ళ సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి పెద్దలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మరి రవికుమార్ గారికి, అలాగే శివాజీ గారికి, ముఖ్యంగా శ్రీ ఏఎం ఖాన్ ఎక్సాలే గారికి, అలాగే మరి బసవశ్రీ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను 4 days నుంచి జర్నీ, రోజుకి 600 కిలోమీటర్లు ప్రయాణాలు అటు తిరిగి వచ్చాను. ఇవాళ కూడా వేరే కార్యక్రమం ఉంటే దానికైనా వెళ్ళబోతుంటే వీళ్ళు కంటపడ్డాను. నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కంటపడకపోతే వెళ్ళిపోయేదాన్ని. అయినా మీరందరూ నా మిత్రులు ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే అందరూ చాలా వరకు 90% ఎస్సీలో ఉన్నట్టున్నారు ఇక్కడ. అందువల్ల మళ్ళీ అంటే వెనకబడిన వాళ్ళు మనమందరం కూడా తరతరాలుగా సమాజం నుంచి వెలువయబడినప్పటికీ కూడా ఈరోజు మీ యొక్క కలంతో, మీ యొక్క రచనలతో, ఇదిగోక మా తమ్ముడున్నాడు వాళ్ళ యొక్క పాటలతో ప్రజలని మరి ఉత్తేజపరుస్తూ, మరి ప్రజల్లో ఉండేటువంటి ముఖ్యంగా అధికారుల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి, ప్రభుత్వం